మెదక్ ఎంపీ రఘునందన్ రావును వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలంగాణ ముదిరా సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఒక బీసీ మహిళా నాయకురాల్ని గెలవనివ్వకుండా అనైతిక పద్ధతుల్లో రఘునందన్ రావు అడ్డుకున్నారని కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో గుళ్లపల్లి శ్రీను ముదిరాజ్ పాల్గొన్నారు. బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సహకరించడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీ ఎంపీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అతను ఓటు అవసరం లేకున్నా ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజ్ గారికి అతను నా మీద పోటీ చేసింది కాబట్టి నేను అతనికి క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది అని చెప్పి రఘునందన్ రావు గారు చెప్పడం. రఘునందన్ రావు గారు కూడా సూటిగా నేను ఒక ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆవశ్యకత ఏంది, అసలు భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్గా సిస్టమేటిక్గా పనిచేసేటువంటి కార్యకర్తలకు నువ్వు ఏం చెప్తా ఉన్నావు, నీ సందేశం ఏమి ఇస్తా ఉన్నావు అని చెప్పి రఘునందన్ రావు గారికి సూటిగా అడుగుతున్నావు. అదేవిధంగా ఒక బలహీన వర్గాల బిడ్డ మున్సిపల్ చైర్మన్ అయితే అక్కస్ కక్కుతున్నటువంటి రఘునందన్ రావు అదే దుబ్బాకలో ముదిరాళ్ళ ఓట్ల ద్వారా యాదవ్ల ఓట్ల ద్వారా గెలిచినా, నేను వాళ్ళ ఓట్ల ద్వారానే గెలిచినా, నువ్వు గెలిచిన తర్వాత చెప్పినావు ముదిరాళ్ళకు బీసీటీ నుంచి బీసీ అంశం కూడా ఈరోజు పార్లమెంట్లో ఉన్న మన సుప్రీంకోర్టులో ఉన్నది. నేను అవసరమైతే న్యాయవాదిగా ఉండి నేను వారి కోసం వాదిస్తా అని చెప్పిన రఘునందన్ రావు ఇప్పటి వరకు ఎప్పుడన్నా నువ్వు కనీసం ఒక్కసారన్నా పార్లమెంట్లో ముదిరాళ్ళ ప్రస్తావన తీసినావా? రఘునందన్ రావు నువ్వు వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వెంటనే రఘునందన్ రావు గారిని సస్పెండ్ చేయాలి. ఇస్నాపూర్ చైర్పర్సన్ ఎన్నికల్లో అనైతికంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు బీఆర్ఎస్తో చేతులు కలిపి తనకు ఒక్క కౌన్సిలర్ లేకున్నా కూడా ఎక్స్ అఫీషియో ఓటేసి ఖచ్చితంగా బీఆర్ఎస్కు అమ్ముడు పోయినటువంటి రఘునందన్ రావు గారు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలదోసినటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రఘునందన్ రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు గారికి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా బీజేపీకి ద్రోహమే చేస్తూ ఉన్నాడు కాబట్టి వీరిపై తగు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ముదిరా సమన్వయ కమిటీ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మేము మీటింగులు పెడతాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం, వారి యొక్క తీరుని ఎండగడతామని తెలియజేస్తూ మళ్ళొకసారి బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రఘునందన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నీలం మధు నా మీద పోటీ చేశాను కాబట్టి నేను ఓడగొడతా అనేది. ఇది ఎక్కడ నీతో మాకు అర్థం కావట్లేదు.